తర్వాత ఇంకోటి ఏంటంటే బాగా వైరల్ అయింది, అది ఆడపిల్లకి ఆడిల్లు ఉండదు ఈడిల్లు ఉండదు. ఐ థింక్ ఐ గివెన్ ఎనఫ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మీ కామెంట్స్ ఉంటుంది చదువుదాం. దెన్ వీళ్ళు పనికిరాని చెత్త, అన్ని విక్టిమ్ రోల్ ప్లే చేస్తారు. ఆడదానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ గౌరవము, ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువ ఇచ్చినాం. అయినా కానీ వాళ్ళు లంగ కథలు పడుతున్నారు. వాళ్ళకి ఈ సమానత్వము ఇవి కాదు వాళ్ళు కోరుకుంటుంది. వాళ్ళు విచ్చలవిడిదాన్ని కోరుకుంటారు. 1000 మందితో అయినా, రోజుకొకరితో 10 మందితో అయినా సెక్స్ కావాలని కోరుకుంటున్నారు. బట్టలు లేకుండా తిరగాలని కోరుకుంటున్నారు. ఒక రూల్స్, నియమ నిబద్ధతలు వద్దని కోరుకుంటున్నారు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ విచ్చలవిడితనాన్ని మనం సహకరించకపోతే అది మాకు ఫెమినిస్టు, మాకు ఫ్రీ ఇది లేదు అని కథలు పడుతున్నారు. అది ఆడదానికి కాదు, మగవాడికి కూడా వర్తిస్తున్నాయి. మగవాడు కూడా చాలా రూల్స్, నియమ నిబద్ధతలతో బతకాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. బరువులు, బాధ్యతలు అన్నిటిని. కాబట్టి సమాజంలో ఉన్నప్పుడు అందరికి అనుకూలంగా ఒక మీనింగ్ఫుల్గా బతకాలి. కానీ నా ఇష్టం ఉన్నట్టు బతుకుతా అంటే అది మగవాడికైనా వర్కౌట్ కాదు, ఆడదానికైనా వర్కౌట్ కాదు. కాబట్టి నీ విచ్చలవిడితనాన్ని నువ్వు ఫెమినిజం అని పేరు పెడతా అంటే తోలు తీస్తారు బిడ్డ. మీ కామెంట్స్ చదువు. ఏమైంది? ఓకే, సో ఏమంటున్నారు? లక్ష్మీనారాయణ రాజన్న, గుడ్ మార్నింగ్. మాకు గుడ్ ఆఫ్టర్నూన్, మీకు వచ్చే ఎంత 3 అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మీకు గుడ్ మార్నింగ్ లేదా గుడ్ నైట్. యా, సో లక్ష్మీనారాయణ రాజన్న గారు, మీరు చెప్పే పచ్చి నిజాలు అందరికీ రుచించవు. ముఖ్యంగా మోడీ గారిని అభిమానించే వారికి అస్సలు రుచించవు. అదే బ్రదర్, మనకు ఎవరికో రుచించాలనో రుచించకూడదనో మనము ముచ్చట చెప్పం. ఓకే, కరెక్ట్ అనిపించింది, ఓకే, వాస్తవాలు చెప్తే మెల్లమెల్లగా మార్పు. వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలి, నిజంలో బతకాలనుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాంట్లో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే తమ ప్రవర్తన మార్చుకోవడమో, లేకపోతే ఒక వ్యక్తి నా ముచ్చట వల్ల ఒక వ్యక్తి మారిండు అనుకో, ఆ వ్యక్తి ఇంకో నలుగురిని మార్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి నిజంలో బతుకుదాం, నిజం చెప్దాం. ఎవడికి నచ్చదు? ఎవడైతే ఈ అబద్ధాలను ప్రేరేపించి ఆ అబద్ధ సమాజంలో బతకాలే, ఒక విక్టిమ్ రోల్ ప్లే చేసి, లేకపోతే ప్రజల్ని తమ కంట్రోల్లో పెట్టుకొని, లేకపోతే ప్రజల సంపదను దోసుకోవాలి, దేవుడి పేరు చెప్పి. ఇప్పుడు దేవుడు లేడు, కానీ దేవుడి పేరు చెప్పేసి వాడు కల్చర్ని వాడి యొక్క ఐడియాలజీ మన మీద రుద్దుతా, వాడు దేవుడి పేరు చెప్పి వాడు దోసుకుంటా అనేటువంటి నేను చెప్పే ముచ్చట నచ్చినప్పుడు ఏం చేస్తాడు? వాడు దగ్గరుంటే నన్ను ఫిజికల్గా ఏమైనా హామ్ చేస్తాడు. దూరం ఉన్నాం కాబట్టి మన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. పట్టించుకోవద్దు, మనం వాస్తవం చెప్పాలి. కాబట్టి వాస్తవం చెప్తా ఏ విషయంలో అయినా. ఓకే, నేను వాస్తవం చెప్పలేదు అనుకో, వాడు చెప్పేసేస్తేనే ప్రజలు నిజం అనుకుంటారు కదా. మరి అట్లాంటప్పుడు మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నేను ముచ్చడి చెప్పడంలో ఒక్కడు మారినా నేను కేటాయించిన నా టైం కానీ, నా విశ్లేషణకు కానీ ఒక మేక్ సెన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు నేను ఈ కాల్ అయిపోయే లోపల, లేకపోతే నెక్స్ట్ డే 2 days లోపల మీరు చూడండి, నా ప్రతి లైవ్లో తక్కువలో ఒక 1000 వ్యూస్ అన్న ఉంటాయి మినిమం. ఆ 1000 మంది అయినా ఉట్టినే వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు కదా. తక్కువ చెప్తున్నా. ఇంకా ఎందుకంటే లెంతీ ఉంటుంది కాబట్టి, నా వీడియోస్ పూర్తి డీప్ విశ్లేషణ ఉంటుంది కాబట్టి, లెంతీ ఉంటుంది కాబట్టి, అంత ఓపికగా మెజారిటీ ప్రజలకి అంత 1-2 గంటలు చూసి అంత ఓపిక ఉండదు. కాబట్టి నా వీడియోలు ఎక్కువగా రాజకీయ నాయకులు, విశ్లేషకులు, లేకపోతే సామాజిక కార్యకర్తలు, లేకపోతే జర్నలిస్టులు, చదువుకున్న వాళ్ళు, ఎవరైతే విషయ పరిజ్ఞానం కావాలి, లేకపోతే వాళ్ళు కూడా సమాజంలో నా లెక్క ముచ్చడి చెప్పేటోళ్ళు ఉంటే అట్లాంటి మేధావులు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. మాస్ పీపుల్కి ఈ ఇంత లెంత్ లెవెల్లో చెప్తే వాళ్ళకి ఎక్కది, వాళ్ళకి అంత టైం ఉండదు. కాబట్టి ఆ బిట్స్, షార్ట్స్ అయితే ఎక్కువ అవుతుంది. అది కూడా క్లిప్స్ ఛానల్ కానీ ఇంకో ఛానల్ ద్వారా వాళ్ళ బిట్లు నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పాలంటే మెసేజ్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎట్లన్నా చేసి మనకు చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది. లేకపోతే 7 సముద్రాలతో నేను ముచ్చట చెప్తే ఇవాళ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎట్లా గుర్తుపడుతున్నారు? నేను చెప్పిన మెసేజ్ జనాలకు రీచ్ కాకపోతే, నేను ఫిజికల్గా అక్కడ లేకపోయినా అంటే మనం చెప్పాలనుకున్న మెసేజ్ వెనుకనో ముందో చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది. కాబట్టి మనం ఆలోచించదు, మనం చెప్పేది కరెక్టా తప్ప అని మాత్రమే ఆలోచించాలి. ఓకే, తప్పకుండా అబద్ధం తొందరగా ఇది జనాలకు పోతుంది, తొందరగా ఫేడ్ అవుతుంది. కానీ నిజం మెల్లగా పోతుంది, కానీ కలకాలం నిలుస్తుంది. కాబట్టి అవన్నీ ఆలోచించొద్దు, మనం చెప్తుంది కరెక్టా తప్ప అని మన అంతరాత్మకు ప్రశ్నించుకొని
కరెక్ట్ అని మనకు అనిపిస్తే చెప్పాలి, వెనకనో ముందో తప్పకుండా మార్పు వస్తుంది. ఈ బుద్ధుడు ఆయన టీచింగ్ చేసినప్పుడు ఆయన శిష్యులు 4, 5, 10 మంది, జీసస్ చెప్పినప్పుడు 5, 10 మంది. కానీ ఇవాళ వాటి ఇంపాక్ట్ ఎంత పెద్ద లెవెల్ ఉంది. సో కాబట్టి మనము ఏమంటారు, మనకు కరెక్ట్ అనిపించి చెప్పుకుంటూ పోవాలి, మనం దాని ఫలితం గురించి ఆశించకూడదు. సింపుల్. స్వార్థపరులకి, మూఢత్వాన్ని పెంచి పోషించే వారికి నేను చెప్పే ముచ్చట నచ్చదు. అబద్ధాలు బతకాలనుకుంటున్న వారికి, మోసం చేసే వాళ్ళకి నచ్చదు. కానీ నిజం ముందు అందరూ మోకరిల్లాల్సిందే, ప్రకృతి ముందు అందరూ మోకరించాల్సిందే. ప్రకృతికి ఉన్న అనేక ధర్మాల్లో నిజం అనేది ఒక ధర్మం. సత్యమేవ జయతే, నిజం మాత్రమే నిలుస్తుంది. ట్రూత్ ఓన్లీ ట్రయల్స్. అది ప్రకృతి ధర్మం. ప్రకృతి చెప్పినట్టు అందరు వినాల్సిందే. మనం నిద్ర రావాలన్నా ప్రకృతి చేస్తుంది, మనం ఆకలి కావాలన్నా ప్రకృతి చేస్తుంది, మనకు యొక్క హార్మోన్స్ రిలీజ్ కావాలన్నా ప్రకృతి చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై నేచర్. కాబట్టి ఫాలో ద లాస్ ఆఫ్ నేచర్. సింపుల్. లక్ష్మీనారాయణ. దేశం మొత్తంలో బీసీలు మేల్కొన్న రోజు ఆర్యన్ బ్రాహ్మిన్స్ దోపిడీకి పాల్పడుతున్న కొంతమంది వారు దేశం విడిచి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా తప్పకుండా ప్రజలు ఏ రోజైతే చైతన్యం అవుతారో, ప్రజలు ఏ రోజైతే విషయ పరిజ్ఞానానికి వస్తారో, వాళ్ళ లోపల ఉన్న చైతన్యం మేల్కొల్పబడుతుందో, వాళ్ళ లోపల ఉన్న అజ్ఞానం అనే యొక్క ఈ అంధత్వం పోతుందో, ఆ రోజు తప్పకుండా ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈ ఆర్యుల దోపిడీని, ఆర్యుల యొక్క మూఢత్వాన్ని, మూఢనమ్మకాలని, ఈ చెత్తని ఏమంటారు, సూర్యుడు రాగానే ఆ యొక్క చీకటి అంతా మాయమవుతుందో, వీళ్ళ యొక్క ఈ మూఢత్వం అనే, ఈ వివక్ష అనే, ఇవన్నీ ఈ యొక్క ప్రజలు ఏ రోజైతే చైతన్యవంతులు అవుతారో ఆ రోజు ఇవన్నీ తొలగిపోతాయి. ఈ తరం అది ఎక్కువ దూరం లేదు. ప్రజలందరి దగ్గర 1కి 2 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. సో కాబట్టి అలా ఇన్ఫర్మేషన్ మన హ్యాండ్లో ఉంది ప్రపంచం అంతా. కాబట్టి అది పెద్ద దూరంలో లేదు. ఇంకా ఎందుకు గ్రౌండ్ లెవెల్ ఎఫెక్ట్ అవుతలేదు అంటే, ఇంకా ఊర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈ టెక్నాలజీని వాడడం తెలియకపోవడం వల్ల, వాళ్ళు చదువుకోకపోవడం వల్ల ఇంకా మనం ఆశించినంత మార్పు వస్తలేదు. కానీ అది ఎక్కువ దూరంలో లేదు. ఎవ్రీ 10 yearsకి ఒక జనరేషన్ మారుతుంది. ఎవ్రీ 10 yearsకి మనకు పెద్ద మార్పుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ నెక్స్ట్ జనరేషన్లో అయిపోయింది ఇక డన్. ఈ ముందు జనరేషన్ అయిపోయింది. ఇప్పటి గోయింగ్ జనరేషన్లో చదువుకోని వాళ్ళు, సెల్ ఫోన్ వాడడం తెలియని వాళ్ళు దాదాపు లేరు. ఇవాళ కూరగాయలను అమ్ముకునే అమ్మకు కూడా జీపేలు, ఈ గూగుల్ పే, డిజిటల్ పేమెంట్లు ఎట్లా చేయాలనో అలవాటైనాక, ఇంకా నెక్స్ట్ జనరేషన్లో ఒక 10 years ఫ్రమ్ నౌ ఐ థింక్ థింగ్స్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇట్ వోంట్ బి లైక్ ఇక వాళ్ళని ఆపే శక్తి ఎవరికి లేదు. ఇక లంగ కథలు వాడే శక్తి లేదు. ఓకే, సో వచ్చేసింది. ఆ టెక్నాలజీ పుణ్యం వల్ల మనకి చేంజ్ అయిపోతుంది సమాజం. ఇక వీళ్ళు ఎల్లకాలం నడవదు. ఈ చెత్త సంస్కృతంలో చెత్త అంటే నడవదు. డేవిడ్ రామకూరి అన్నాను. సూపర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు, భారతదేశంలో ఈ స్త్రీ విక్టిమ్గా చెప్పడం విక్టిమ్ రోల్ ప్లే చేయడం చాలా ఉంది. మన సమాజము, మీడియా అందరూ స్త్రీని నమ్ముతున్నారు. అదే బ్రదర్, ఆడామె ఏడిస్తే, ఆడామె ఏం చెప్పినా ఆమెకు ఎక్కువ వాల్యూ కానీ, సింపతి కానీ, నమ్మడం కానీ చేస్తున్నారు. అరే, ఆడోళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, ఆడోళ్ళలో చెడ్డోళ్ళు ఉన్నారు, మగవాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. జస్ట్ బికాస్ పర్టికులర్ జెండర్ యూ కెన్ నాట్ జనరలైజ్ ఇట్. తప్పు మాట.